హాయ్ అండి. చూడండి దోసకాయలు, కీరకాయలు నుంచి నేరేడు బండ్లు, మామిడికాయలు అన్నీ ఉన్నాయి. చూడండి మన బండిలో వ్యాపారం చేసుకుంటూ అక్కడ కూర్చున్నాను. అందరూ అక్కడ కూడా పరాంధ్రకాయలు కూడా వేశాను. పప్పాయి కాయలు అన్నీ ఉన్నాయి. కాయలు చూసి నచ్చినట్టయితే ఒక చిన్న లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వ్యాపారం లేక ఎలా కూర్చున్నానో చూడండి. సరుకేమో బండికి వేసాను, వ్యాపారం అయితే లేదు. మాకు వ్యాపారం లేక చాలా డల్లుగా ఉన్నది. తెచ్చిన అప్పులు సప్పులు కట్టాలంటే బరువుగా ఉంది. ఏం చేయాలి? వ్యాపారాలు నిలబడిపోయాయి. ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదు. మామిడికాయలు, దోసకాయలు, బొప్పాయి కాయలు, నేరేడు బండ్లు అన్నీ వేశాను. ఏం చేయాలి? అటుంది మా పరిస్థితి. వ్యాపారస్తులందరిది 5 దోసకాయ ఉప్పులు, మామిడికాయ ఉప్పులు కూడా కోసి పెట్టాను. 10 రూపాయలు ఒక ప్యాకెట్ వచ్చేసి ప్యాకెట్లు కట్టి పెడతాను. అలాగనే చూసి ఛానల్ నచ్చినట్టయితే ఒక చిన్న లైకు, కామెంటు చేసుకోండి అందరూ ప్లీజ్. చూడండి అన్నీ చూపిస్తానే ఉన్నాను. మామిడికాయలు, దోసకాయ ఉప్పులు, మామిడికాయ ఉప్పులు అలాగనే అన్నీ చూసి ఛానల్ చూడండి. నేరేడు బండ్లు ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ ఇస్తే చేయండి. దోసకాయ ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. మామిడికాయలు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. పప్పాయికాయ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆమె కూడా వ్యాపారం కనే కూర్చొని ఉంది. దిగులు చేస్తుంది. వ్యాపారం లేదే, ఎట్లా బకాయలు ఒకపోయినాయని అందరూ టెన్షన్గా